బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మన ఆఫ్టర్ లాంగ్ డేస్ ఒక వీడియో చేస్తున్నా నేను. ఎందుకంటే నేను మహారాష్ట్రకి వెళ్తున్నా. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఈస్ట్లో ఉన్నాం, వెస్ట్కి వెళ్తున్నాం మహారాష్ట్రకు. అది చిన్న డాక్యుమెంట్స్ అయితే స్కూల్కి వెళ్ళే కొంచెం డాక్యుమెంట్ తీసుకొచ్చుకోవాలి. వర్షం పడుతుంది బయట. అండ్ నాకు మరాఠీ రాదు. సో మహారాష్ట్రకి వెళ్తున్నా కాబట్టి మరి మరాఠీ వాళ్ళు ఏమైనా అంటారేమో నాకు భయం వేస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి 10:30 10:40 లోపు ఉన్నది. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని సో మనం చూసేస్తాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఆట. ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఎక్కువ రెడీ లేదు. కాబోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడు సికింద్రాబాద్ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. సో ఇది కొత్తగా కాబోతుంది. అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఆట. సో వస్తుంది. సో మన స్లీపర్ టికెట్ కాబట్టి మనకు నో టెన్షన్. జస్ట్ బ్యాగ్ పెట్టేసి పడుకుంటే మార్నింగ్ 5కి దిగుతాం మనం. 5:30 అట్లా. సికింద్రాబాద్ మొత్తం कंस्ट्रक्शन అవుతుంది. చూపెట్టగా ఇప్పుడు फोटो अदे अनమాట. दोस्तों मैं महाराष्ट्र जा रहा हूँ और मुझे मराठी बिल्कुल भी नहीं आती है. मैं क्या करूँ, लेकिन काम से जाना पड़ रहा है. क्या पता भाई वहाँ पर कोई मेरी टुकाई ना कर दे. मिलता हूँ इसके बाद. कोई वीडियो अपलोड नहीं कर पाया तो समझ जाना कि हमारी कुटाई हो चुकी है. కంపార్ట్మెంట్లోకి వచ్చేసినాం కానీ లైట్ ఆన్ లేదు. సో అక్కడ అందరూ చూసుకుంటున్నారు. మొత్తం అసలు లైటే ఆన్ లేదు. మొత్తం చీకటి ఉన్నది. అసలు లైట్ ఆన్ లేదు. ఇప్పుడు వెయ్యి కూడా వేస్ట్. సో అందుకని మనం ఇక్కడ బయటనే ఉంటాం. సో లోపల వచ్చేసింది. మొత్తం గలీజ్ అయిపోయింది. మొత్తం వాటర్ ఉన్నది. స్మెల్ వస్తుంది ఘోరంగా. ఇంకా 5 minutesలో స్టార్ట్ అయితే కావచ్చు. మొత్తం గలీజ్ ఉంది. స్లిప్పర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. ఇంకేం చేస్తాం మరి. సో కరెక్ట్ టైంకి వెళ్తుంది. 6:40కి స్టార్ట్ అయింది. 6:46కి స్టార్ట్ అయింది. కరెక్ట్ టైం వెళ్తుంది. సో కలుద్దాం మనం మహారాష్ట్రలో. ఇప్పుడు వాష్రూమ్లోకి వ్యాక్సిన్ అయితే చచ్చిపోవడం. ఒక్క నిమిషం ఉంటే ఇంకా చచ్చిపోవడం కావచ్చు. మాకి అంత ఘోరంగా స్మెల్ వస్తుంది. అసలు వీడియో ఇస్తామని కూడా. వర్షాకాలం ట్రైన్ జర్నీ ఒక రేంజ్లో ఉంటుంది. వ్యవస్థను అనిపిస్తుంది వర్షాకాలం ఒక ట్రైన్ జర్నీ. ఇలా సౌండ్ అది వారే అసలు. అలాగే ఒక 2 years తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ. అప్పుడు కూడా మహారాష్ట్రకి వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు కూడా మహారాష్ట్రకి వెళ్తున్నా. సినిమా వేసుకుంటాం. ఫైనల్ డెస్టినేషన్ ఉన్న విజయ్ అంతని ఒక మూవీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓమో సినిమా రాంగో సినిమా సెట్ అవుతుంది. తర్వాత పడుకుంటాం. సో మెల్ల స్లో అవుతుంది. ఇక్కడ క్రాసింగ్ ఉన్నట్టుంది. పెద్ద పెళ్ళి వస్తుంది. 92 కావచ్చు.
4:30 అవుతుంది, కరెక్ట్ ఆన్ టైం ఉంది. ఇప్పుడు బల్లార్షలో ఉన్నాం మనం, తర్వాత చంద్రపూర్ వరవర అంతే 1 అవర్లో మనం ఉంటాం. ఫుల్ వర్షం పడుతుంది, హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు మొత్తం వర్షంగా ఉంది. సో నేను మహారాష్ట్రలో ఉన్నా ఇప్పుడు. బల్లార్షలో 10 minutes హాల్ట్ ఉండే, సో ఇప్పుడు మూవ్ అవుతుంది ట్రైన్. తర్వాత చంద్రపూర్, తర్వాత వరవర 1 hour అవుతుంది మనం వెళ్ళడానికి. మనకు యాక్చువల్లీ వరవరలో స్టాప్ మంది, కానీ ఇక్కడ సిగ్నల్ అడుగుతూనే మాజిర్లో ఉండే. సో మనం దిగేసినాం, అయిపోయింది. మనం రావాల్సిన మాజిర్, కానీ వరవరలో మాజిర్లో స్టాప్ లేకుండే, కానీ కరెక్ట్ సిగ్నల్ ఉండే కాబట్టి మనం మాజిర్లో దిగేసినాం. సెట్ అయిపోయింది. ఇక స్కూల్ కాడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుడే. ఫైనల్ మనం మాజిర్కి వచ్చేసినాం. సో ఇప్పుడు 6 అవుతుంది దగ్గర. ఇంకా షాప్లో ఏం తెలియదు అనేది ఏమో బ్రష్ తీసుకోవడం మర్చిపోయినా. బ్రష్ చేసుకున్నట్లా లోపలికి వెళ్ళేసి వస్తాం మనం. కొంచెం 7 వరకు అలా షాప్ ఓపెన్ చేస్తాను. బ్రష్ చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ నేను 8 o'clock వరకు రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను, కానీ మా వాళ్ళు లేస్తారో లేవో తెలియదు. సో సర్టిఫికేట్ లాంగ్ దగ్గర ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్లీ స్కూల్ నుండి అక్కడ తీసేసుకున్నాడు. సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తామంటే అంత టైం లేదు, కానీ ఫుల్ వర్షం కొడుతుంది. ట్రై చేస్తాను అప్పటి వరకు వర్షం ఆగితే లోపలికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్కడ క్రికెట్ ఆడినాను, ఎక్కడ చదువుకున్నా అవన్నీ. మహారాష్ట్రకి వచ్చి అలుపోగిలే అంటే ఇక వేస్ట్. ఇక మొత్తం ఫుల్ వర్షం కొడుతుంది. మనం నడుచుకుంటే రోడ్ కాడికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ గారు వస్తున్నాడు అక్కడికి. మీరు మహారాష్ట్రకి వచ్చి పోవా ట్రై చేయలే అనుకో, మీరు మహారాష్ట్రకి వచ్చి వేస్ట్ అన్నమాట. ఇక పోవా కంపల్సరీ ట్రై చేయాలి, బాగుంటుంది. ఇప్పుడు నస్తే మీరు ట్రై చేయండి. 96 నుండి 2024 వరకు 25 వరకు. సో అన్ని బ్యాచెస్ కలిపి గెట్ టుగెదర్ అని పెద్ద గెట్ టుగెదర్ చేసినారు. సో నేను అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు అవసరం ఉంటే రావాల్సి వచ్చింది. అయిపోయింది ఇక మా స్కూల్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఏం లేదు. సో నా ఇంకా కనిపిస్తుంది మహావీర్ వాళ్ళ హిందీ వాళ్ళ స్కూల్, ఇది మాది. సో ఇది మా హై స్కూల్. ఈడు మా ఫ్రెండ్ గాడు, ఈడు మా ఇంకో ఫ్రెండ్ గాడు. సో ఇది మా మొత్తం అయిపోయింది. మా స్కూల్ క్లోజ్ అయిపోయింది కారా, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో మొన్న పెద్ద పార్టీ జరిగినది, గెట్ టుగెదర్. సో ఇది మా జిల్లా పరిషత్ హై స్కూల్. ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్, ఇది వచ్చేసి మహావీర్. ఇది ఇక అడిపోతామారా. ఫైనల్ మనం రెడీ అవన్నీ అయిపోయినాం. సో ఫుల్ వర్షం వాడు మా ఫ్రెండ్ గారు డ్రాప్ చేసినాడు, చూపెట్టిన కానీ ఫోటోలో వీడియోలో అన్ని డ్రాప్ చేసినాడు. వరద మొత్తం వర్షాలు వచ్చినాం. సో ట్రైన్ కూడా కరెక్ట్ టైం ఉండే, కాచిపేటది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం పెద్దలో దిగి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ కన్ను మీద చూపు మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇక ఇక్కడ మస్తు కరువు ఉంది కదా.
ఫుల్ వర్షం కొడుతుంది, మధ్యలో ఆపిండు. సో ఇది క్రాసింగ్ ఉన్నట్టుంది. నవజీవన్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు, మేము దానికోసం ఆపినట్టున్నాడు. ఫుల్ వర్షం కొడుతుంది, ఫుల్ అంటే ఫుల్. ఏందో కంటిన్యూగా నైట్ 12 నుంచి స్టార్ట్ అయిందట, కంటిన్యూగా కొడుతుంది. హైదరాబాద్లో కూడా ఉండే నేను ఎక్కేటప్పుడు, మధ్యలో ఆగిపోయింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర అయితే కంటిన్యూగా కొడుతుంది. నేను వీడియో ఇస్తాను అనుకున్నా, రోడ్డు మించి పోతుండే అక్కడ వాటర్, కానీ తీయలేదు. బల్లార్షి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మేము 1 అవర్ లేట్ అయిపోయినాము. అక్కడ క్రాసింగ్ ఉండే ఒక 5-6 ట్రైన్స్ మమ్మీ క్రాస్ చేసి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ అవుతుంది కావచ్చు, మరి అంతే, ఆల్మోస్ట్ 10 మినిట్స్ అనుకుంటా, అంతా మంచి లేదు. సో ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది. ప్లాట్ఫామ్ ఇంక ఇవ్వచ్చు, ప్లాట్ఫామ్ మాకు ప్లాట్ఫామ్ అటు వస్తుంది అనుకుంటా. ఉదర్ ఆరాడు మాకు ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది. इधर ही आ रहा है क्या? इधर आ रहा है ब्रो, इधर ही आ रहा है, इधर आ रहा है. सारे प्लेटफॉर्म इटे వచ్చింది మనకు. ఇదే ప్లాట్ఫామ్ బల్లార్ష. సికింద్రాబాద్ దానాపూర్. ఓరి అమ్మ, మంచిర్యాల క్రాస్ అయిన మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్లో పెడతాం మీకు. సో అక్కడ బ్రిడ్జ్ వచ్చింది, మీకు కనిపిస్తుందేమో, కానీ వాటర్ అయితే అస్సలు లేవు. ఒక్క వాటర్ కూడా లేవు. ట్రైన్ స్లోగా వెళ్తుంది, అంటే మేము వెనకాల ఉన్నాం మొత్తం. మరి అసలు వాటరే లేదు అసలు. అసలు ఇదంతా నిండిపోయి ఉండే వర్షాకాలం ఒక్కొక్కసారి అయితే, కానీ ఇప్పుడైతే అసలు వాటర్ మొత్తం వాటర్ కూడా లేదు. మొత్తం నిండిపోయి ఉండే ఒక్కొక్కసారి, ఇప్పుడైతే వాటర్ కూడా లేదు. వర్షం కొడుతుంది, కానీ మనమైతే మొత్తం లేదు, లేని లేవు. పెద్దపల్లి వచ్చేసింది. పెద్దపల్లి నుండి కరీంనగర్ వెళ్ళిపోతాం మనం. ఒక 2 మినిట్స్లో పెద్దపల్లి స్టేషన్ వస్తుంది. జై తెలంగాణ వచ్చేసింది. సో ఇప్పుడు మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. అటు దిగుతాం, ఎటు దిగుతాం నువ్వు నా బాబు. సో గాయ్స్, మొత్తం వర్షం.
సో ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఉన్నారు ఎక్కుతున్నా, ఏం అంత పబ్లిక్ ఏం లేదు. అన్నాడు అయిపోయింది, దిగేసినాం మనం, ఇప్పుడు వెళ్తున్నాం.